కృపలిగిన దేవుని శ్రీకారంలో ఈరోజు ఈ ఆరాధన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మహిమతమై జరగడానికి సహాయం చేయండి. తలలో ఉంచి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఆ సర్వశక్తిమంతుడైన దేవుడిని స్తుతిద్దాం. తల్లి సర్వశక్తి యోనికి ఇక్కడికి కలిగిన మా పరలోక తండ్రి నీకు వందనాలు దేవా. ఈ ఉదయకాలం నా ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థించుకునే కృపను మాకు అనుగ్రహించావు. నీ బిడ్డలమైన మేమందరూ స్వామి ఈ స్థలంలో నేను మహిమపరచడానికి నేను ఇచ్చిన మహాకృపను బట్టి పిల్లలని స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఆరాధనలో నా ప్రభా పాటలు వాక్యములను మీరు ఉండండి దేవ. వచ్చిన బిడ్డ నా స్వామి నీ నామంలో నేను మహిమపరచడానికి కృపను దయచేయండి. రావాల్సిన బిడ్డల సకాలానికి రావడానికి సహాయం చేయండి. మా నోటి మాటలు మా హృదయ జ్ఞానంలో నీ దృష్టికి అంగీకారం ఉండేలాగా దయచేయమని మా ప్రభు క్రీస్తు పేరిట మీతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కూర్చున్నాం తండ్రి. ఆయన నా సంగీతము బలమైన కోటయ్యను జీవాధిపతి అయిన జీవిత కాలమంతా స్తుతించడం. ఆయనే నా సంగీతము బలమైన కోటయుడు జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము. నా జీవిత కాలమెల్లా స్తుతించెదము.
దేవునికి మహిమ కలుగులాగా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా.
దేవుని సన్నిధానంలో ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కొద్ది నిమిషాలని స్తుతిద్దాం. ఎందుకంటే మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు. పిల్లరా, మనం ఆయనతో మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాటలు ఆ తర్వాత మన ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడదు కానీ దేవుడి వాక్యాన్ని మన ద్వారా ఆయన మాట్లాడించగలుగుతాడు. ఎప్పుడంటే మనం ఆయనతో మాట్లాడినప్పుడే. అది ఎలా అంటే ప్రార్థన ద్వారానే, ఆ కృపగలిగిన దేవుణ్ణి సూచించినప్పుడే. మనం అనుకోవచ్చు, నేను ఆయన మాట్లాడలేను, ఆయన నాతో మాట్లాడలేదు. అది ఏమాత్రం పొరపడతలే. భక్తుడైన ఇర్మియాతో నేను చిన్నవాడిని, నాకు మాటలు రావు అన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఇర్మియాతో కూడా మాట్లాడించిన దేవుడు. ఎందుకంటే ఆయన అంటాడు, నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపక మునిపే నీవు నాకు తెలుసు అని చెప్తాడు దొరకగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు మనము సజీవ లెక్కలో లెక్కింపబడి ఉన్నామంటే ఆయన కాపుదలే. ఆయన మనలో ఆయన చూసిన దేవుడై ఉంటున్నాడు. ఆయన చేతులతో మనల్ని సృష్టించిన దేవుడై ఉంటున్నాడు. తల్లి 10 నిమిషాల తల్లి ఈ ప్రత్యేకమైన ఆరాధన దినం రోజున ఆయన శరీరాన్ని రక్తాన్ని తుడుచుకుని దినాన్న మనమందరం కూడా సిద్ధపడడానికి కొరకలిగిన దేవుడు మనందరినీ సిద్ధపరచని మనము సిద్ధపరుచుకుందాం. ఆ పాల దగ్గర రావడానికి, ఆయన శరీరాన్ని రక్తాన్ని తుడుచుకోవడానికి తల్లి ప్రతి ఒక్కరూ మనం సిద్ధపడదాం. సర్వశక్తిమంతుడైన దేవుడి పాదాల చేత మనం ఉన్నామని గుర్తించి 10 నిమిషాలు తల్లి మన నోరు తెరిచి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడిని స్తుతిద్దాం. తల్లి యేసయ్యానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవానికి వందనాలు, 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 వందనాలు నా స్వామి. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, స్తోత్రాలు. మన నడుచుకున్న దేవుడు స్తుతిద్దాం తల్లి. సర్వశక్తిమంతుడైన దేవుడు స్తుతిద్దాం తల్లి. యేసయ్యానికి వందనాలు, 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 వందనాలు. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు నా ప్రభువా. కృపగలిగిన దేవానికి వందనాలు, వందనాలు నా ప్రభువా. ఇదిగో నా స్వామి, నీవు సజీవ లెక్కలో లెక్కింపబడ్డావు నా తండ్రి. యేసయ్య నీ పదార్థాన్ని చేర్చబడ్డావు నా ప్రభువా.
అవును తల్లి. మోసే అంటున్నాడు, ఈ ప్రజలను నేను ఎలా పోషించాలి, నేను ఎలా నడిపించాలి, వారి నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారిని నేను కనేనా, నేను గర్భం దాచానా, నేను కన్నాను వారిలో అని చెప్పనేసి దేవుడితో అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా బాహుబలము కొంచెం కాలేదు మోసే అని చెప్తూ మోసే అంటున్నాడు, 70 మందిని పెద్దలను ప్రతి కూడా బయట నిలబడి ప్రార్థించమని అడిగారు. అవును పిల్లరా, ఆ పెద్దలు మోసే ప్రార్థించినప్పుడు ఆకాశంలోకి అగ్ని దిగి వచ్చి వారి కమ్యూనిటీగా పరిశుద్ధంగా మనం ప్రయత్నించున్నాం. ఈరోజు మనం ఏ సమస్యలో వచ్చి ఉన్నామో అది మనకు తెలుసు. ఈరోజు ఏ బాధతో వచ్చామో, ఏ ఇబ్బందితో వచ్చామో ఆయన సంతానంలో మోకరిస్తూ ఉన్నాం. ఆయన సంతానంలో ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన బాహుబలము కొంచెం కాలేదు తల్లి. ఆయన నిర్ణయాలు ఏకరీతిగా ఉంటున్న దేవుడు తల్లి. ఒకరి తల్లి కొద్ది నిమిషాలు ప్రార్థిద్దాం తల్లి. సర్వశక్తులు దేవుడు స్థుతిద్దాం తల్లి. ఆ కొడుకైన దేవుడిని స్థుతిద్దాం తల్లి. యేసయ్యా స్తోత్రాలు స్తోత్రాలు. నీవు నమ్ముతున్నావా? నీ నోరు తెరిచి నువ్వు ప్రార్థించు. నువ్వు నమ్ముతున్నావా? ఈ సమస్యను ఆయన పాదాల చెంత ఉంచు తల్లి. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మేము నమ్ముతున్నాం ప్రభువా. యేసయ్యా నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు నేను నమ్ముతున్నాం తల్లి. దేవానికి వందనాలు తెలుస్తున్నాం నా ప్రభువా. సర్వశక్తి మంతుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తొలగైన దేవానికి వందనాలు 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 ప్రభువా. దేవా మా సమస్య నీ పాదాల చెంత పెట్టున్నాం నా ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 తల్లి. ఈ ఆరాధన స్వామి మీరు మా మధ్య నివసించిన ప్రభువా. దేవానికి వందనాలు 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 ప్రభువా. మీరు మాతో మాట్లాడండి నా ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 తండ్రి. దేవానికి వందనాలు తెలుస్తున్నాం నా ప్రభువా. దేవానికి ప్రభువా ఈ పరిశుద్ధాత్మలో మా మీద ఉంటున్నారు తండ్రి. మాతో మీరు ఉండండి నా ప్రభువా. ప్రభువైన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వోన్నతానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో
స్తోత్రాలు 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 నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. దేవా నీకు వందనాలు 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 నా ప్రభువా. యేసయ్యా మేము నమ్ముతున్నాము నా తండ్రి. మా ప్రార్థన జవాబిచ్చే దేవుడు నీవే అని మేము నమ్ముతున్నాము నా ప్రభువా. దేవా మా కష్టంలో మా సుఖంలో వ్యాఖ్యానం బాగాలేదు ఆరోగ్యం నా ప్రభువా. మీరు మనకు ఉన్నారని మేము నమ్ముతున్నాము నా తండ్రి. యేసయ్యా స్తోత్రాలు 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 తండ్రి. సర్వశక్తి మంత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభువా. సర్వోన్నతురాలు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడగా నడిపినది భాగ్యమే. కలకలుండగా నడిపినది భాగ్యమే. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన మేము చేసే ప్రతి ప్రార్థనకు నా స్వామి మాకు లెక్కకు మించిన దీవెన మీరు ఇచ్చావు నా తండ్రి. అందరి బట్టి స్తోత్రాలు తెలుస్తున్నా. ప్రత్యేకించి నా స్వామి ఈ ఆరాధన నా స్వామి ప్రతి విషయంలో మీరే కనుక మరి మా ప్రభావం తెలుసుకోమని మరి ప్రత్యేకించి నా స్వామి ఈ పాదాలు పెట్టి వేడుకుంటున్నాం నా ప్రభా. ఈ రాసులు నా ప్రభా ఈ మాటలు మాకు వినిపించమని మా ప్రభు ఎంతో వేడుకుంటున్నాం తండ్రి. కూర్చున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునికి మహిమ. మరి ఈ యొక్క పునరుద్ధాన దినాన సర్వోన్నతుడైన యేసయ్యను ఆ యొక్క కృప కలిగిన తండ్రిని మహిమపరచడానికి ఆరాధన చేయడానికి దేవుడు తన కృపను మనకైనా దయచేసి ఉన్నారు. ఆయన కార్యములన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు మన పట్ల ఆయన చేసుకుంటున్నాం. మనలను మరుమని దేవుడు, మనలను విలువని దేవుడు. ఈరోజు మరి అందరూ కూడా సంతోషంగా ఉంది అని అనుకుంటున్నాను. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అన్నీ చూడండి, వాళ్ళు నాతో కోరుకుంటున్నారు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఎవరింట్లో ఉన్నాము మనము? ఎవరింట్లో ఉన్నాము కాబట్టి ఏం కాదు. మీరందరూ చాలా జాగ్రత్తగా వచ్చారు, మంచిది. అయితే అందరూ కూడా ఆ కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువు వారిని, ఆ తండ్రిని మనం మహిమపరచడానికి ప్రభు మనకు ఎంతో ఆయన కృపను దయచేశారు. వీళ్ళరా మరి సెప్టెంబర్ మాసంలోకి మొదటి ఆదివారం ఆరాధనలోకి మనం వచ్చాము. ఈ మొదటి ఆరాధనలో ప్రభుతో మనం ఉన్నారు, మనతో ప్రభు ఉన్నారు. ఈ రెండు కార్యాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయో అప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించడానికి దేవుడు మనకైనా సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని మాటల్లో మనము
కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఆ ప్రభు ఆయన మన మధ్యన ఉన్నవారు, ఆయన నడిపించిన వారు. దేవుడు ఆయన ప్రతి వ్యక్తిలో కూడా మనతో ఉండి సమస్తము మనతో ఉన్నాడు. ఆయన హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ. మరి యొక్క దేవుని సన్నిధి మన మధ్యన దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్ననో కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. మాతో మీరు మాట్లాడండి, మీ ఆలోచనలు మాకు ఇవ్వండి. మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి మీ ఆదరణతోనూ మీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యంలోకి మనం వెళుతున్నాం. వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ చేసిన వారు తొందరగా వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. తానే ఎరిగి ఉండి ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అతనిని పరీక్షించుటకు అలాగున అడిగెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనం చూస్తుంటున్నాం. యేసు
తిబేరియా సముద్రం అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసయ్య ఆయన కొండ మీదకి వెళ్ళి ఆయన వారితో బోధించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మరి కాబట్టి యేసు కన్నెలెత్తి జనులు తన ఎద్దుకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొన్ని తెప్పించమని ఫిలిప్పుని అడిగిన గాని అని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడు అందరూ కూడా ఆ స్థలంలో దాదాపు 5,000 మందికి పైగా అక్కడ కూర్చున్నారు. ఆ 5,000 మందికి పైగా యేసయ్య ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడు ఆ బోధ వారు వింటున్నారు. వారికైతే ఆకలి తెలియలేదు. కానీ యేసుక్రీస్తు శిష్యుని పిలిచి ఫిలిప్పుని పిలిచి ఏమంటున్నాడంటే, వారు భుజించటానికి రొట్టెలు ఎక్కడి నుంచి మీరు తెప్పిస్తారు అని అడుగుతుంటున్నారు ఫిలిప్పుని. ఆ మాట అడిగిన తర్వాత ఏమి చేయనై ఉండను తానే ఎరిగి ఉండి అని మాట్లాడుతుంటున్నారు. ఏమి చేయాలనుకుంటున్నాడో ఆయన ఎరిగి ఉన్నాడంట. ఆయన తెలుసుకుని ఉన్నాడు అని మనం చూస్తుంటున్నాం. ఆయన తెలుసుకుని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటున్నాడు. ఆయనకి తెలుసంట ఏమి చేయాలనేది, మళ్ళీ ఏమి జరిగించాలనేది యేసయ్యకి తెలిసి ఆయన అడుగుతుంటున్నాడు. మనలు కూడా యేసయ్య ఆయన అడుగుతున్న విధానాలు లేక ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నట్లయితే ఈరోజు ప్రభువు కూడా మనల్ని అడుగుతూ ఉంటున్నాడు. ఏమి చేయాలా, ఏ విధంగా మీరు సిద్ధపరచాలా, ఏ విధంగా మీరు నడవాలి, లేకపోతే దేవుడు మన కుటుంబానికి కానీ మన జీవితానికి కానీ ఏమి చేయాలనేది ఆయన ఎరిగి ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మాటలు చాలా జ్ఞానంగా ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఆ కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట్లాడే మాటలో చాలా ఉన్నాయి. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావు, దేవుడు నా జీవితంలో ఏదైనా ఒక మేలు చేస్తే బాగుండును, లేకపోతే దేవుడు ఏదైనా నడిపిస్తే బాగుండును. మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకా మనుషుడు ఏం చేస్తాడంటే తన సొంతంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉంటాడు. నేను ఏం చేయాలా, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన చేసుకుంటున్నావు. కానీ దానిని నువ్వు క్రియాపూర్వకంగా చేయలేకపోతూ ఉంటున్నావు, దాన్ని జరిగించలేకపోతూ ఉంటున్నావు. నువ్వు చేయవలసిన దానిని, జరిగించవలసిన దానిని ఆలోచన చేస్తున్నావు, కానీ దాన్ని నువ్వు జరిగించలేవను. ఎన్నో విషయాల ఆలోచన చేశాము, కానీ ఒక్కటి కూడా మనం చేసుకున్నాము అంటే ఏ ఒక్కటి కూడా మనం చేయలేము. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఇంకా మనము ఆలోచన చేస్తే దాన్ని ఏం చేస్తామంటే గన దేవుని ప్రక్కన పెట్టేసి మనుషుడు తన సొంతంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. తన సొంత ఆలోచన మనుషుడి దగ్గర ఉంటాయి. ఏమంటే గన తను ఆలోచన వేరువేరుగా ఎప్పుడు ఆ విధంగా వెళ్ళిపోతాదో నీవు దేవుని ఆలోచనని, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించుకోలేవు. ఈరోజు దేవుని చిత్తం నీ కుటుంబం పట్ల జరగాలి, లేక దేవునికి చిత్తం నీ పట్ల జరగాలి. అది జరగాలంటే నువ్వు ఏం చేయాలి, నువ్వు ఏ విధంగా ఉంటే దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు, దేవుడు తన ఆలోచనని ఏ విధంగా జరిగిస్తాడు. ఆయన ఈరోజు చాలా మంది యొక్క ప్రశ్న లేకపోతే ఆలోచన అనేక రకాలుగా మనుషులవి ఉంటున్నాయి. అయితే ఇది జరిగించుకోలేకుండా
మనుషుడు ఏమైపోతుంటున్నాడంటే మరి ఒక ఉన్మాది టైపులో, ఇక మేమేమి చెయ్యలేము, లేకపోతే మేమేమి జరిగించలేము, మేము జీవితంలో మేము ఓడిపోయాము, మేము జరిగించలేనివి ఎన్నో మా దగ్గర ఉన్నాయి అని చెప్పి కూడా మనుషుడు ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఈ ఆలోచనతో ఉండిపోతే, ఈ ఒక ప్రశ్నతో ఉండిపోతే దీని వలన మనకి ఏమైనా ప్రయోజనం ఉందా, లేకపోతే దీని ద్వారా మనం ఏదైనా మేలు ఏమైనా పొందుకుంటున్నామా అని అంటే ఆ మేలు లేని పరిస్థితి. అంటే ఒక చీకటిగా ఉండిపోవటం అనేది దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు తన చిత్తాన్ని జరిగించటానికి, లేక దేవుడు తన కృపని నెరవేర్చడం కోసము ఆయన చూస్తుంటున్నాడు. మనం చేసే ఆలోచనలు అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. మన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. యేసు లేకుండా మనం చేసే ప్రయత్నాలు ఏవి కూడా జరగవు. మనము యేసు లేకుండా మనం మాట్లాడే మాటలు ఏవి కూడా జరగవు. అంటే మనకు ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ఉండాలి, ఆ యేసయ్య మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆయన ఉండగలుగుతాడో అప్పుడు దేవుడు తన కార్యాన్ని మనకి ఏం చేస్తాడంటే ఆయన జరిగించగలుగుతాడు, ఆయన నడిపిస్తాడు ఆయన. కాబట్టి దేవుని చిత్తం అనేది ఇక మనకు కనపడుతూ ఉంది. ఈ రోజు నిజంగా నీ జీవితంలో నువ్వు ఓడిపోయి నువ్వు కూర్చున్నావు, ఏమి చేయలేక నువ్వు కూర్చుంటున్నావు. కానీ యేసయ్యకు తెలుసు ఏమి చేయాలి అనేది, మనకు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎవరు తెలుసు అంటే యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఎప్పుడు ఏ విధంగా జరిగించాలనేది కూడా యేసయ్యకి తెలుసు. మనుషుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఆలోచన చేసి ఇప్పుడే జరిగిపోవాలా. మనుషుల ఆలోచన అంటే మనుషుడు చాలా తొందరగా ఉంటాడు, మనుషుడికి చాలా తొందర ఆలోచనలు ఉంటాయి మనుషుని. కానీ దేవుడు ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆయన ఏ పని చేసినా నీ జీవితానికి స్థిరంగా ఉండే విధంగా చేయగలుగుతాడు. అంతేకాకుండా ఆయన నిర్ణయించుకున్నప్పుడు, లేకపోతే ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన జరిగించేది ఎలా ఉంటాయి అంటే నీకు తృప్తి కలిగించే విధంగా ఉంటుంది. హల్లెలూయా. నీకు ఎలా ఉంటుంది? అది తృప్తిని కలిగించే విధంగా నీకు ఉండగలుగుతాడు. ఆ తృప్తి కలిగిన జీవితాన్ని నీకు కలిగింపు చేస్తాడంట. అంటే దేవుని కార్యాలు అనేది ఆ విధంగా ఉంటాయి. ఆయన ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసు. కాబట్టి మళ్ళీ ఏమంటున్నాడు, పిలుపుని పిలిచి ఎంతమందికి రొట్టెలు ఎక్కడ తీసుకొని వస్తారు చూడండి, చూచి వీరు భుజించడానికి ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పించుమని పిలుపును అడిగిన దాని ఆయన రప్పించాలని ఎక్కడి నుంచి రప్పిస్తారు అని పిలుపుని అడిగినాడు. అంటే ఈరోజు ఏదైనా కానీ దేవుడు ఒకవేళ నీకు చేయమని చెప్పాడు అనుకో, ఏ కార్యాలైనా చెయ్యాలి అనుకున్నా, చేయమన్నాడు అనుకున్నా, ఆ కార్యం దేవుడు చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఒక పెద్ద పేపర్ ఎత్తుకొని లెక్కలన్నీ రాస్తావు. దేనికంత 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 ఈ లెక్కలన్నీ రాసి 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 అవన్నీ చూసుకొని నీ దగ్గర ఎంత ఉంది, లేక నువ్వు చేయగలిగితే ఎంత చేయగలుగుతావు అని ఆలోచన చేసి, అది కాకపోతే ఏమనిస్తానంటే ఏం అవసరం లేకుండా ఇంకా సైలెంట్ అయిపోతాను, నేను ఏమీ చేయలేను అని ఉండిపోతాను. అడిగారు అనుకోని ఏమా చేయలేదు, ఏమయ్యా నువ్వు చేయలేదు అని అంటే ఏమంటారంటే మా దగ్గర యాడుంది, మాకు ఎక్కడ దొరుకుతుంది, మా సమస్యలు ఏమన్నా తెలుసు కదా అంటే ఏమంటే నేను ఏమీ చెయ్యలేను అనేది మనుషుని ఆలోచన. ఆ పెద్ద ఒక ఆలోచన ఏమంటే ఏ వ్యక్తి అయితే చేయలేడు, నేను చెయ్యను, నా వల్ల కాదు అని అంటారో ఆ పెద్ద వాళ్ళ దగ్గర తెలుస్తాడు. హల్లెలూయా. అది ఆయన స్పెషల్ అనమాట. నేను చెయ్యను, నా వల్ల కాదు,
నేను వెళ్ళలేను అని మనం అనుకుంటే వాళ్ళే దేవుడు పట్టుకుని వాళ్ళ ద్వారానే దేవుడు చేపిస్తారు. అది గొప్ప విషయం. అయిపోయిన తర్వాత అబ్బా నేనా చేసింది ఇది, ఎంత పని జరిగిందా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా జరిగింది, వెంటనే ఏమైపోతాయంటే మన ఆలోచనలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ప్రియులారా, దేవునికి అంతా తెలుసు. యేసయ్యకి సమస్తము తెలుసు. ఆయన చేసే కార్యాలన్నీ ఆయనకి తెలుసు. తెలిసి అడుగుతున్నాడు ఈరోజు. దేవుడు నీ ఇంటి పరిస్థితి తెలుసు, నీ పరిస్థితి తెలుసు. కానీ యేసయ్య అడుగుతూ ఉంటున్నా, ఏం చేస్తావు? నువ్వు ఏం చేయగలుగుతావు? ఆ మాట అడిగితే మనుషుడు వెంటనే ఏమైపోతాడంటే ఒక డిప్రెషన్లోకి, ఆలోచనలోకి వెళ్ళిపోయి ఇంకా అందులోనే మనుషులు ఏమైపోతుంటాడంటే ఇంకా కూర్చొనిపోతూ ఉంటాడు. కానీ దేవుడు ఒక కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ఆయన నీతోనే మాట్లాడతాడు, నీతోనే మాట్లాడిస్తాడు, నీ ద్వారానే జరిగిస్తాడు. ఆయనకు సమస్తమును సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నా ద్వారా కార్యం జరిగిస్తాడు అని విశ్వసించిన వారు ఒకసారి అబ్బో చాలా కాలమైన చర్చలో కూర్చొని అంటే దేవుడు మన ద్వారా కార్యాన్ని జరిగిస్తాడా లేదా? జరిగిస్తాడా లేదా? దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుడికి ఆయనకి తెలుసు ఆయన చేసే పని, లేకపోతే ఆయన నడిపించే విధానం ఆయన బాగా తెలుసు. అందుకని ఆయన అన్నీ కూడా ఏమి చేయాలనేది ఈరోజు నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, కానీ మీరు వచ్చేటప్పుడు కూడా ఏదేదో ఆలోచన చేసుకుంటా, బాధపడుకుంటా, లేకపోతే ఎక్కడో ఏదో ఆలోచించి ఇటు అటు దిక్కు చూసుకుంటా, సరే పోదాంలే అని వచ్చింటారు. అయితే దేవుడు ఏం చేసినాడంటే ఇప్పుడు నిన్ను వ్యక్తంగా ఇక్కడికి నడిపించలేదు ఆయన. అయితే నీ ద్వారా దేవుడు ఏదో కార్యాన్ని చెయ్యడా నీ ద్వారా దేవుడు ఈ కార్యాన్ని విశ్వాసం ఉందా? దేవుడు ఏమన్నాడంటే మోషే చేతుల్లో కర్ర ఉంటుంది, ఆ కర్ర అనేది పెట్టుకున్నాం. అది అక్కడ నుంచి ఏమయ్యేదంటే క్షమించండి, అహరోను చేతుల్లో ఉంది కర్ర. ఆ కర్ర ఉన్న తర్వాత ఆ కర్రను తీసుకొని యాజకుడైన అహరోను, మోషే వీళ్ళిద్దరూ కూడా రాజు దగ్గరికి, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగేదంటే కన్నా నిలబడ్డాడు రాజు దగ్గర. రాజు నమ్మలేదు. ఇక మోషే నమ్మాడు, చూశాడు. పొదలో మంట వస్తూ ఉంది, పొద అనుకోలేదు, పొగ కాలిపోలేదు, ఆ పొద కాలేదు, కానీ మంటలు వస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగాడు. ఇన్ని కార్యాలు కూడా అక్కడ చూసిన తర్వాత అతను నమ్మాడు. వెళ్ళిన తర్వాత ఫరో ఎదుట కార్యాన్ని జరిగించడానికి, ఐగుప్తు రాజు ఎదుట ఆ కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఇష్టపడి ఆయన ఏం చేశాడు తెలుసా? నీ చేతిలో ఉన్న కర్ర అక్కడ వేయమన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ కర్ర వేస్తే ఆ కర్ర ఏమైపోయాది? కర్ర పాము అవుతుందా? పాము కర్ర అవుతుందా? కానీ దేవుడు చేయగల అక్కడ ఆ పాము అయిపోయాడు. ఆయన చూసి అని అన్నాడు రాజు. మళ్ళీ ఏం చేశాడంటే దాన్ని తోక పట్టుకోమన్నాడు. పట్టుకుంటే మళ్ళీ ఏమైపోయింది? అది కర్ర అయిపోయింది. మళ్ళీ కర్ర అయిపోయింది. ఏది ఇంత
డిఫరెంట్గా చూడండి. దేవుడి కార్యం జరిగించాడు. అన్ని కార్యాలు దేవుడు జరిగించినా కానీ అక్కడ రాజుకు ఏమాత్రం కూడా విశ్వాసం కలగలేదు. విశ్వాసం కలగలేదు రాజుకి. రెండోది మనం చూస్తూ ఉన్నట్లయితే అంత జరిగినా కూడా ఇశ్రాయేలు ప్రజలు ముందుకు రాలేదు. అది గమనించండి. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు నడిపించడానికి విడిపించడానికి కోసమే అక్కడికి మోషేని పంపిస్తే అది కార్యాలు జరిగాయి. నీళ్ళు రక్తంగా మార్చబడిపోయాది. వాళ్ళ ఇళ్ళకు కప్పలు పోయినాయి. ఇవన్నీ కూడా ఒకటి ఆ యొక్క ఐగుప్తులో ఆ యొక్క వాళ్ళ జ్యేష్ఠ కుమారులు చనిపోతూ ఉన్నారు. ఇవన్నీ చూసినా కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో ఒక తిరుగు రాలేదు. మోషే పడని ఆయన ఏం చేస్తాడో చెయ్యి, ఆయన చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ ఎవరికి వద్దామలే అని అనుకున్నాడు. అయితే ఇన్ని జరిగినా కూడా ఆ ప్రజలు ఆలోచనట్లు ఉంది, ఈ దేవుని వాళ్ళు అట్లే ఉన్నారు, నమ్మని వారు అట్లే ఉన్నారు. ఇద్దరు కూడా ఒక విధంగా ఓడిపోయారు. కానీ దేవుని ఆలోచన, దేవుని సంకల్పం ఏమంటే మనల్ని ఆయన విడిపించాలి. హల్లెలూయా. మనకు దేవుడు అట్లా ఆలోచన ఆయన నెరవేర్చాలి. ఎందుకంటే ఎప్పుడో నువ్వు ప్రార్థన చేస్తుంటావు, ప్రార్థన చేసి నువ్వు మర్చిపోయి ఉంటావు కొన్ని విషయాలు. దేవుని అడిగి కొన్ని మర్చిపోయి ఉంటావు. దేవుని అడిగి ఇవి జరగాలి అని వదిలిపెట్టేసి ఉంటావు. కొన్ని దేవుని అడిగి ఎదురు చూస్తూ ఉంటావు. 3 రకాలు ఉన్నాయి. బాగా ఆలోచించండి. నువ్వు మర్చిపోయి ఉంటాయి, నువ్వు విడిచిపెట్టే ఉన్నాయి. ఎందుకంటే దాన్ని ఆలోచన చేసేది చెప్తున్నారు. 3 రకాలుగా ఉంటారు ప్రార్థన దగ్గర. అయితే ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారు, కానీ వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఒకవేళ మనం తెగించి ముందుకు వస్తే, దేవుడు గారి కార్యం జరిగించలేకపోతే, లేదా ఏదైనా జరగకపోతే ఈ సైన్యం ఈ ఐగుప్తుల దగ్గర మనం నాశనం అయిపోతాం. కాబట్టి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ప్రియులారా, ఎంత జరిగినా కూడా తిరిగి మోషే దేవుడిని వదిలిపెట్టలేదు. మోషే కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఇద్దరు ఒకరు వదిలిపెట్టుకోలేదు. దేవుని పనిని జరిగించడానికి అది ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత సమస్య అయినా సరే, దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే లాక్కొని వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత కష్టమైనా ఉండని, ఎంత ఇబ్బందిగా ఉండని, అది అసలు ఖాళీ పరిస్థితి కావచ్చు, కానీ దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే నీతో కూడా ఉండి ఆ కార్యాన్ని జరిగించి నేను బయటకు తీసుకొని వస్తాడు ఆయన. ఈ రోజు నా విధంగా యేసయ్య నన్ను తీసుకొస్తాడని విశ్వాసం నీకుంటే ఒకసారి దేవుడు స్తుతిస్తావా? హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడైనా విడిపిస్తాడు. మనం పోయి ఎంత మన ప్రయాసంతా వ్యర్థమంట. మనం ఎంత ప్రయాసపడినా కూడా వ్యర్థమే. ఒక్క తండ్రితో మనం ఉండి మనం ముందుకెళ్తే మన ప్రయాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా వ్యర్థము చెయ్యడు. దేవుడిని నువ్వు అడగకుండా, దేవుడి దగ్గరలో లేకుండా, దేవుడు నీ దగ్గర లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అది గాలికే తప్ప మరి దేనికి ప్రయోజనము జరగదు. యేసయ్య దగ్గర నువ్వు ఉండు, నీ దగ్గర యేసయ్యను ఉంచుకో. అప్పుడు నువ్వు ప్రయాసపడేదాన్ని అన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీకు విజయం ఇస్తాడు. కాస్త నీకు ఇబ్బంది ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, కానీ ఆయన నష్టపరిచేవాడు కాదు. అక్కడ నష్టపరిచినట్టు కూడా బైబిల్లో లేదు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వారిని చక్కగా దేవుడు నడిపించగలుగుతాడైనా. అంటే దేవుడు ఉంటే ఆయన ఏం చేస్తాడైనా నడిపిస్తాడు. ఇక్కడ యేసయ్య ఉన్నాడు కాబట్టి
యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయన కార్యం జరిగించాడు. ఆయన ఏమి చేయని ఎరిగి ఉండి ఫిలిప్పుని అడుగుతూ ఉంటున్నారు, మీరు భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడి నుంచి మీరు రప్పిస్తారు అని. అయితే ఆ ప్రశ్న చాలా చక్కగా ఉంది. మరి 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, ఏమి చేయలేని ఉండినో కానీ ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడైనా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏమైనా పరీక్షిస్తా ఉన్నాడు? చెప్పండి, ఏమైనా పరీక్షిస్తా ఉన్నాడు? దీంతో వీళ్ళు ఎలా ఉంటారు? ముందే దేవుడు చూపించాడు సమస్య. వీరికి రొట్టెలు తీసుకొచ్చి పెట్టేదానికి ఎక్కడి నుంచి తీసుకొస్తాము అని ప్రశ్న వేసి ఎక్కడి నుంచి పెడతాము అని ప్రశ్న వేశాడు. దాని జవాబు ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనకు ప్రశ్న వేసిన తర్వాత మరి ఆ విషయంలో మరి ఫిలిప్పు చాలా తొందరపడి ఉంటాడు. పేతురు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తుంది, ఎక్కడ పోవాలప్పా, ఏం చేయాలప్పా. ఎందుకంటే ఏ ఒక్క విషయం జరగాలంటే కూడా మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు మన విశ్వాస జీవితము ఎంతో గొప్పది, మన భక్తి జీవితం ఎంతో గొప్పది. ఆ విధంగా మనం పెంచుకుంటూ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఏదైనా ముందుకు సాగాలంటే కన్నా ఎంత ఆలోచన చేస్తాం తెలుసా, ఎంత అనుమానం మనకు వస్తుందో తెలుసా. ఇది జరుగుతుందా జరగదా, ఎన్ని రకాలైన ప్రశ్నలు ఇవే, జవాబులు ఇవే, గందరగోళం అయిపోతూ ఉంటాం. కానీ ఆయన మాత్రం నవ్వుతా చీకటితో చూస్తూ ఉన్నాడు. ఆడాలి పాడాలి, దొరలాలి దొరలాలి, ఏడవండి ఏడవండి, పరిగెత్తండి పరిగెత్తండి, ఏమా రాలేదండి, ఏది చేసేది నేను చెప్పు, పరిగెత్తే పనిలే కదా ఇవన్నీ కూడా. ఇవన్నీ పరుగు తీసే పనిలే కానీ నిలబడేవి ఏమి ఉండవు మనుషులకి. అయితే దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన మనుషుల్ని ఎప్పుడు కూడా ఆ విధంగా పరుగు తీర్చడానికి ఆయన చూడలేదు. పరీక్ష చేస్తున్నాడు ఆయన దేవుని. నీ విశ్వాసం ఎంత ఉంది? యోబు గ్రంథంలో నుంచి 34వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తూ ఉన్నట్లయితే, యోబు రాసిన గ్రంథము 34వ అధ్యాయం 3-4 వచనాన్ని మనం చదువుకుందాం. అంగిలి ఆహారమును రుచి చూచినట్లుగా చెవి మాటలను పరీక్షించును, న్యాయమైనది ఏదో విచారించి చూతము రండి, మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకుందుము రండి. బాగా గమనించాల్సింది, అంగిలి ఆహారమును ఏం చేస్తుందంట? రుచి చూస్తుందంట. చెవి ఏం చేస్తుందంట? మాటలు ఏం చేస్తుంది? పరీక్షిస్తుంది. ఏది పరీక్షించేది? చెవి పరీక్షిస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఒక మాట చెప్పినాం అనుకోండి, చెప్పినప్పుడు అంటే ఏమంటారు? ఎందుకో ఏదైనా మాట చెప్పాము అనుకో, మా పలానా చోటు పెట్టిరా అని అంటాము అనుకోండి, అప్పుడు వెంటనే పరిగెత్తామా? నిలబడతాం. కొద్దిగా ఆలోచించి, అంటే నేను వెళ్ళగలనా, నేను తీసుకురాగలనా, నేను చెయ్యగలనా? ఇంత పని ఏం చేస్తుంది? చూపు చేస్తారు, పరీక్షిస్తుంది. అంటే చూపు నాకు వాక్యం నాకు నమ్మకం తీసి ప్రతి మాటని చూపు పరీక్షించి మనకి విశ్వాసాన్ని పంపించగలుగుతుంది. ఇది జరుగుతుంది లేక ఇది జరగదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానిని ఆయన ఏం చేస్తాడంటే ఆయన పరీక్షిస్తాడంట. ఆయన పరీక్షించినట్టుగా మన చెవు కూడా మాటని ఏం చేస్తాడంటే పరీక్షిస్తుంది. అంగిలి ఆహారం ఏం చేస్తుందంటే రుచిని చూస్తుందంట.
ఇప్పుడు మనం ఎన్ని వంటలు చేసినా కూడా, రోజు వంట చేస్తా ఉండినా కూడా మనకేం అలవాటు? ఎత్తి పోసి అంటాం. అప్పుడు ఏమి సరిపోయింది, ఏమి లేదు అనేది. ఒకవేళ ఏమి చూడకుండా వేస్తే పొరపాటున కుదిరితే సరి, కుదరలేదు అనుకో, అప్పుడు అయ్యో చూడరు కదా మనము. బాగా గమనించండి. రోజు చేస్తా ఉన్నాం కానీ ఏం చేయాలా? ఏం చేయాలి? రోజు నాకల కొంతమంది ఏం చేయాలి? గీతుంటే అట్టే దాకా అందులో దరిద్రం అలవాటు, నాకలు కానీ మంచి అలవాటు, చెడు అలవాటు. నేను ఒకసారి పోతా ఉంటాను, చూస్తాను. మనం వంట చేస్తాను కాబట్టి మీకే నాకు పోస్తుంటా ఉంటాను. అప్పుడు చెప్తా నేను ఉపవాసం అమ్మ అని చెప్పేస్తాను. ఎందుకు? ఏదో చేతిలో కనుక్కుంటే దానికి అర్థం లేదు. లేదా దేవుడి పోసుకుంటే కావాలి. అప్పుడే ఏం చేయకుండా చేస్తాను. అంటే కొంతమంది గలీజ్గా. కానీ ఏం చెప్పినా కానీ ఈ 4 పోతే అన్ని చదివితే అప్పుడు తెలుస్తుంది మనకేమైందని. రుచి ఉప్పు ఉందా లేదా, కారం ఉందా లేదా, సరిపోయిందా లేదా లేదా. అంటే దేవుని అడిగిన వాక్యం ఏముందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి. హల్లెలూయా. అటు ఏసై పట్టుకొని నాకేదా రుచి ఎక్కడ ఉండాలండి? అది కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయన అంటే, ఆయన చేసే కార్యాలను చూసి మీరు తెలుసుకోండి. రుచి అనే దాంట్లో ఇప్పుడు చూడండి, అంతా బాగుండి ఉప్పు బాగా వేసేసినాము అనుకోండి. కూరలో ఉప్పు వేసేసి ఉప్పు అంటారు. లేకపోతే ఒక దోశ కాడ తీసి పోసేసినాము అనుకో, దాంట్లో అది మటనే కానివ్వండి, ఏం చేస్తాము? అబ్బా కారము వద్దే వద్దు. ఒకసారి ఒక ఇంటి మీద భోజనానికి పిలిచాను. నాకు పోటీ కూర బాగా ఇష్టం నాకు. సరే వాళ్ళు పోయిన తర్వాత మనసు వేసినారు, ఫ్యాన్ వేసినారు, కొనుక్కున్న కసేపు కూర్చున్నారు. అన్ని మిరియాలు తీసుకొచ్చింది, నూరింది. అన్ని మిరకాయలు తీసుకొచ్చి నూరింది, అన్ని వంట ఇచ్చింది. అల్లం నూరింది, అన్ని వంట ఇచ్చింది. ఎందుకు బిర్యానీ అది నూరుతుంది నాకు అర్థం కాలే. అయితే మొత్తానికి కూర వంటదామంటే మాసం వస్తా ఉంది. మొత్తం నేనే తినేయాలని ఆశపడ్డా. సరే అంటే నా ఆశ ప్రకారంగానే అంత సంగతి పెట్టి ఒక 7 గంటలు ముక్కలు వేసి మొదలు పెట్టినారంటే, ఒక ముక్క ఇద్దరు నోట్లో పెట్టుకున్నానంటే కళ్ళు బయట వేసినాయి. వల్ల నీరు దాకా ఉంది. ఇక భూమి ఆకాశం పాపాలు 3 ఒకటి అయిపోయింది. అని తినేసిన ఎట్లా కూడా తినేసి ఇంటికి వచ్చినానంటే 2 రోజులు ఇబ్బంది ఉన్నాయి. కడుపులో ఉన్న పేరు మీద కొవ్వు కూడా ఊడిపోయిందండి. ఆ కొవ్వు కూడా ఆయన అంటే అయిపోదా? ఏమక్కడ బాధ ఏమయ్యా స్వామి, మీరు మనుషుల మీద తింటారంటే మాకు సరిపోయేదేనా, మీరు మాత్రం మనుషులు కాదు అంటే అంత కాదు. రుచి వాసన బాగుండొచ్చు కానీ నోటి కంటే రుచి తెలుస్తుంది. మనము వింటాము కానీ దాన్ని అనుభవించాలి. దేవుని రుచిని మనం ఏం చేయాలి? మనము అనుభవించాలి. ఈరోజు దేవుడు నిజంగా మన జీవితాల రుచిని అనుభవించడానికి దేవుడు కార్యం చేయగాక. అంటే ఆయన ఏం చేస్తారు? ఆయన రుచిని ఇస్తారు. ఇప్పుడు ఒక చిన్న మాట, ఎక్కువసేపు మాట్లాడలేదు, చెప్పిన సమయాన్ని ముగించాలి. ఒక చిన్న మాట చెప్తాను. నిజంగానే నేను దేవుని కార్యముని, దేవుని అద్భుతాన్ని నేను రుచి చూడాలి, నేను చూస్తాను అన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతాను. అందరూ ఎత్తేసినారే, అబ్బో చాలా తెచ్చిగా మంచి. మీ విశ్వాసం ఏమో నాకు తెలియదు కానీ ఏది ఎట్లా కానీ మీరు చెయ్యి ఎత్తిన దానికైనా కానీ దేవుడు ఏం చేయాలా? చెయ్యి ఎత్తిన దానికన్నా మగానికి విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆయన విశ్వాసాన్ని కలిగించే కార్యం చేస్తాడేమైనా. హల్లెలూయా. అయితే ఒక విషయం మనం చూస్తున్నట్టయితే దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని
ఆ రుచిని మనం తెలియజేస్తూ మాటని పరీక్షించి ముందుకు వెళ్ళటానికి నిజంగా దేవుడు ఆ పని చేయాలని చూస్తూ ఉంటున్నాను. ప్రియులారా, నిజంగా దేవుని మాటని నీవు పరీక్షించి నీవు హల్లెలూయా. దేవుని మాటని ఏం చేయాలి? మనము పరీక్షించాలి. ఇంకా మనం చూస్తే కనుక యోహాను సువార్తలో 2వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 2:24 మనం చూస్తే, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వారు వశము చేసుకోలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును అమ్మా చెప్పండి, చూసి చెప్పండి, అందరూ చదువుకోవచ్చు కదా. మనుషుని ఆంతర్యాన్ని హల్లెలూయా. ఈ రోజు నీ హృదయం ఎలా ఉందో, నీ లోపల ఎలా ఉన్నావో నాకు తెలియదు, నాకైతే తెలియదు. మనుషుడు పైకి బాగా మాట్లాడతారు, తీయగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. లోపల చూడాలంటే ఇది మున్సిపాలిటీ తొక్కింది, అన్నీ అంటే చెడు పెట్టుకునే ఉంటారు. ఎక్కడ దేవుడు కార్యం జరిగించి దేవుడు ఆంతర్యాన్ని చూస్తూ ఉంటున్నాడు. దాన్ని పొందుకునేటప్పుడు, ఆ కార్యాన్ని పొందుకునేటప్పుడు, ఆ మేలును పొందుకునేటప్పుడు దేవుడు ఆ పని చేయాలనుకుంటున్నప్పుడు ఆయన చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మన ఎరిగిన దేవుడు ఆయన, మనల్ని చూస్తున్న దేవుడు ఆయన. మనం ఏమై ఉన్నాము, మనం ఏం చేసుకుంటున్నాము, ఆ స్థితిని అంతటిని కూడా దేవుడు ఆయన చూస్తూ ఉంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన చూశాడు. ఇప్పుడు వాళ్ళు చూశాడా లేదా? నిన్ను చూస్తున్నాడా లేదా? నన్ను చూస్తున్నాడా లేదా? అందరి దేవుడు ఏం చేస్తాడు? ఆయన చూస్తాడు. మనుషుడు అంట తన లోపల ఆలోచన ఎట్లుంటుందంటే ఏదైనా ఒకటి పొందుకోవాలనుకునే ఉంటాడు. ఎప్పుడైనా ఏడాదికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకోవాలా అని, తీసుకొని పోవాలా అని. దేవుడు అంట నేను వెళ్ళినప్పుడు ఏదైనా ఇవ్వాలని అని వస్తాడంట. మనుషుడు ఏమనుకుంటాడంట? మనుషుడు ఎట్లుంటాడు? పొందుకోవాలనుకుంటాడంట. దేవుడు ఏమనుకుని వస్తాడంటే ఆయన ఇవ్వాలని వస్తాడంట. అంటే ఇప్పుడు దేవుడు ఇవ్వాలనుకుని వస్తాడు, మనం పొందుకోవాలని అనుకుంటున్నాం. పొందుకోవాలి, మంచిదే. అదే సమయంలో కూడా మనము కూడా ఇవ్వాలి. మనం కూడా ఏం చేయాలా? ఇవ్వాలి. మనము దేవుడికి మనం ఇవ్వాలి. 10వ భాగం అనేది, 10వ భాగం అన్నది దానిని నీవు ఇవ్వాలి. ఇచ్చినప్పుడే నువ్వు ఏం చేస్తావు? నీవు పొందుకుంటావు. మలాఖీలో మాట రాయబడి దేవుడికి ఇచ్చినప్పుడే నువ్వు పొందుకుంటావు. ఏం చేస్తామంటే నీకు వచ్చేది ఒక 10,000 అయితే నువ్వు దేవుడికి ఇచ్చేది 100 రూపాయలు ఇస్తావు. మనం ఏమంటాము? నేను నెల నెల దేవుడికి ఇస్తామన్నాను అంటాం. కొంతమంది అయితే ఏం కూడా ఇవ్వలేదు, కొంత ఇచ్చేది రాదు, తెలియదు, నాకు తెలియదు. కానీ కొంతమందికి ఇచ్చేది తెలియదు. అయితే నువ్వు ఇవ్వకుండా పొందుకునేది ఎట్లా? నువ్వు దేవుడికి ఇవ్వకుండా ఎట్లా కార్యం పొందుకుంటావు? నీవు మేలుని ఎలా పొందుకుంటావు? నీవు మరి నువ్వుకి 24 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. దాంట్లో 10వ భాగం ఎంత? 2 గంటల 20 నిమిషాలు అనుకుంటా. 2.5 గంట సేపు ప్రార్థన చేస్తా ఉన్నారా? పోనీ గంట ప్రార్థన చేస్తున్నారా? పోనీ అర్ధ గంట ప్రార్థన చేస్తున్నారా?
కొన్ని 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామా? ఆ ప్రార్థన చేసే సమయంలో కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేయలేకపోతూ ఉంటున్నాం. దేవుని అదేగా ప్రార్థించలేని స్థితి మన దగ్గర కనపడుతూ ఉంది. అంటే నువ్వు అది చెయ్యవు, కానీ నీకేమనిపిస్తుంది? పొందుకోవాలనుకుంటావు. దేవుని అడగవు, దేవుని దగ్గర నుంచి కావాలనుకుంటావు. అది ఎట్లా? సామెత లోపల మాట ఉంది, అడగండి అమ్మైనా పోగలడు, అడగకపోతే అమ్మ కూడా పోగలడు, నువ్వు అడగకపోతే ఆయన కూడా నీకు ఇవ్వలేదు. అడగండి అప్పుడు మీకు ఇవ్వబడదు, అట్టండి మీకు తీయబడును ప్రభు అంటున్నాడు. అంటే అడిగే ప్రతి దానిని కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆయన ఇస్తాడు. అంటే నువ్వు ఏం చేయలేదంటే అడగలేదు. అడిగేటప్పుడు కూడా మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో, దేవుని యొక్క చిత్తమును గ్రహిస్తూ, దేవునికి ఇష్టానుసారంగా ఉంటూ మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నీకు అది అవసరమే, కానీ అడిగేది సరిగ్గా దేవుడు అడగటం లేదు. అందుకే మనం పొందుకోలేకపోతూ ఉంటున్నాం. ఇక్కడ మాట ఏమంటున్నాడంటే చెవి గ్రహిస్తుందంట. చెవి ఏం చేస్తుంది? గ్రహిస్తుందంట. చెవి పరీక్షిస్తున్నది, నోటి అంకిగా రుచిని చూస్తుంది. ఈరోజు దేవుడి యొక్క రుచిని ఇవ్వాలని నేను పరీక్షించిన తర్వాత దేవుడు ఏది నీకు మేలైందో దానిని మీరు చెయ్యండి, మేలైన దానిని మీరు చెయ్యండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన మేలైన దాన్ని చెయ్యండి మీరు, అది మనకు మంచిది. అది ఇంకా మనం చూస్తే కన్నా యోహాను సువార్తలోనే 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుంటే కన్నా 16:30 చదవండి. సమస్తము ఎరిగిన వాడవనియు, సమస్తమును ఎరిగిన వాడేను, ఎవడనో నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని, ఎవ్వరు కూడా నీకు ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదము. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగినాను. అక్కడ ఇక్కడ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఎవ్వడను సమస్తమును ఎరిగేవాడు అనియు, ఎవడను నీకు ప్రశ్న వేయని అగత్యం లేదని ఇప్పుడు ఎరుగుదము అని అంటున్నా. అంటే ఎవ్వరు కూడా మనల్ని ఏమైకూడదు, ప్రశ్న వేయకు. అమ్మ అర్థమవుతున్న మాటలు, ప్రశ్న వేయకూడదు అంటే మనం ఎట్లంటే కన్నా ఏమి జరిగింది అని అంటే అది ఏమది, అది ఒక ప్రశ్న. ఏం చేస్తున్నారు అదొక ప్రశ్న. అంటే ఈరోజు మనల్ని మన జీవితం అంతా ప్రశ్న వేయించుకోవటమే. అంటే మనల్ని గురించి మాట్లాడటమే దాని అర్థం. ఆ మాట అడుగుతూ ఉంటున్నప్పుడు ఆ కార్యం జరగలేదంటే అది ఎవరికి ఘనత ఉన్నదంటే దేవునికి ఘనత ఉండదు. దేవునికి ఘనత ఉండాలంటే ఎవరు కూడా ప్రశ్న వేయకూడదని ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలంటే ఎవరు మనం ప్రశ్నించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గర మనం ఉండాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. నీకు ఏమి చేయడానికి తెలుసు, ఏమి ఇవ్వాలని తెలుసు, ఎలా ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు ఎందుకు ఊరికే ఒక ప్రశ్నగా ఉండిపోతావు? నీవు దేవుడు నీ పనులు చేసుకొని పో. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. నువ్వు ప్రశ్నగా మారొద్దు, నీ కుటుంబం ప్రశ్నగా మార్చుకోవద్దు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు ఈ విధంగా అనిపించుకోవద్దు, నీ జీవితం అనుకున్నప్పుడు ఈ విధంగా అనిపించుకోవద్దు. నీవు అది దేవుడు ఆ విషయంలో ఇష్టపడాడు. అయినా ఏదైతే చూపించే విధంగా చెయ్యొద్దు, నీవు అదే ప్రశ్నగా ఉండొద్దు. నీవు కొంతమంది అదే అంటారు, ఏమి సమస్య అంటే నేనే సమస్య, ఏమంటే నేనే సమస్య చెప్తారు కొంతమంది. వాళ్ళనే సమస్య అంట అని చెప్తున్నారు. కానీ ఒక ప్రశ్న ఎందుకు నువ్వు ఉండాలా?
దేవుడు ఎదిగిన తర్వాత దేవుడు నీకు చెయ్యడా? దేవుడిని నడిపించడా? నువ్వు ఎందుకు అంత ఆలోచన చేయాలి? నువ్వు ఎందుకు అంత బాధపడాలి? ఎందుకు అంత ఏడవాలి? దేవుడు నీ దగ్గర మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకి ఏం చేస్తాడంటే తన కృపను మనకు ఆయన దయచేసి ఇవ్వడట. ఆయన నీకు ఏమి చెయ్యాలో ఎరిగితేనే ఆయన తెలుసుకుని నీ దగ్గరకు వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి చెయ్యాలనుకుంటాడో అప్పుడు దేవుడు దగ్గరకు వస్తాడని తెలిసి నేను ప్రశ్నిస్తాను. ఆ ప్రశ్న వేసినప్పుడు అప్పుడు గబగబా నీకు ఒక చిన్న ప్రశ్న వేస్తా. చెప్తాను. ఎంతమంది చెప్తారు? ప్రశ్న చిన్నదే చెప్తామన్నవారు, సాధిద్దామన్నవారు చేయగలరు. ప్రశ్న వేస్తే చెప్తారా? చేయగలుగుతారా? నేనేం చెప్పేది అట్లయితే పోనీ యేసు ప్రభువు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చినాడు? చెప్పండి, చూద్దాం. యేసు ప్రభువు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చినాడు? యేసు ప్రభు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చినాడు? యేసు ప్రభువు ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చినాడో అనుకుంటున్నాను, అంతే కదా. తెలియదు. బైబిల్లో ఉంది కాబట్టి నేను ప్రశ్న వేసిన. పోనీ బైబిల్ అంతా చదివేసిన చెప్పడానికి ఇంకెందుకంట ముందు సంవత్సరం సెప్టెంబర్ మాసము 6వ తారీఖు తిట్టిన మాట కూడా చెప్తారు. దేవుడితో కూడా ఎవరు ఉన్నారో అప్పుడు మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని పెట్టుకుంటారు. ఇవి మాత్రం మన బుర్రలో ఉండవు. యేసు ప్రభువు ఎవ్వరికి బాప్తిస్మం ఇవ్వలేదు. హల్లెలూయా. యోహాను సువార్తలోనే ఉంది. ఆయన ఎవరికి బాప్తిస్మము ఇవ్వలేదు. అందరికీ ఆయన ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. నేను ఆ ప్రశ్న అంతా ఒకే ప్రశ్న ఇస్తున్నాను. ఏ ప్రశ్న? ఎంతమందికి అంటే ఎవరికి లేదు అంటే ఆయన ఎవరికైనా ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఎవరైనా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అంటే ఆయన వచ్చింది ఏమంటే లోకంలో నశించిపోతుందని వెతికి రక్షించడానికి కోసము యేసు వచ్చాడు. హల్లెలూయా. అంతేగాని ఆయన బాప్తిస్మం పొందుకున్నావా లేదా, బాప్తిస్మం ఇచ్చేది ఆయన పని కాదు. అయితే వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే కదా ఈ ప్రశ్నగా మనం ఉండకూడదు అనేది రాయింది. ఏ విషయంలో కూడా మనం ప్రశ్నగా ఉండకూడదు, అదేలో ఉండకూడదు. ఈ 16వ అధ్యాయంలో 30వ వచనంలో ఎంత చక్కగా ఆలోచన ఇచ్చాడంటే ఆయన ఆ ఆలోచనలో చాలా మంచి ఆలోచనతో ఏమంటున్నాడంటే ఆయన సమస్తమును ఎరిగిన వాడియు ఎవడనో నీకు ప్రశ్న వేయ రహస్యము లేదని ఇప్పుడు ఎరుగుదము. అంటే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇంకెవ్వరు నీకు ప్రశ్న వేసే పని అంటే దాని అర్థం ఏమి? నీకు అర్థమే కాలేదు అనుకుంటాను.
ఇంకెవరు కూడా మీరు ప్రశ్న వేసే పని అది లేదంటే దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు మనం ఏం చేస్తాడు? ఆయన ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నాడు. ఎరిగిన దేవుడు ఏం చేస్తాడు? ఆయన కార్యం కార్యాన్ని చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? మనం ఏం చేస్తామంటే దిక్కులు ఎక్కడ అయిపోయింది అనుకోండి, పోయి కూర్చుందంటే అప్పుడు ఎత్తుకుంటాం. ఎవరు నన్ను విరచిన చేస్తే నీవు నన్ను విడవయ్యా. ఎంత బాగా ఏడ్చి ఏడ్చి ఏడ్చే పాటలోనే ఏడ్చి తడిపి అంటే ఏమిటంటే నీవు ఏమైపోయినావంటే నీవు ఒక ప్రశ్నగా మారిపోయావు దేవుడి దగ్గర. దాని అర్థమేమో తెలుసా? నేను కూడా వద్దని ఏడ్చున్నాను. నేను తక్కువ నేను కాదు. నేను కూడా నా దేవుడు నాకు చాలా పాఠాలు నేర్పించినాడు విషయం. నిజమే నాకు పేర్కొంటున్నాను. దేవుడు ఎరిగి ఉన్న తర్వాత ఆ దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన కార్యాన్ని ఏం చేస్తాడు? ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? కార్యాన్ని చేస్తాడు ఆయన. కాబట్టి ఈ రోజు అనంతని నీవు ఒక ప్రశ్నగా మారద్దు. నేను ఆ విధంగా చేయను. నీవు అనేకులకి ఎలా ఉండాలంటే కనుక ఒక మార్గంగా నేను పెడతాను. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడికి ఘనత వచ్చే విధంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఘనత వచ్చే విధంగా ఆయన చేస్తాడు. అంటే సమస్తము ఆయన పనిని ఆయన చేస్తాడు. కాబట్టి ఎవ్వరు కూడా కలవరపడాల్సిన అవసరము లేదు. ఈ మాట చెప్పడానికి టైం పట్టింది. అంటే నువ్వు తొందరపడద్దు, నువ్వు బాధపడద్దు, నేను తనకే పగలు కొట్టుకోవద్దు, ఏమీ అవసరం లే. దేవుడు ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు బాగా తెలుసు. అంతేగాని ప్రమాదం కొట్టుకుంటే మాత్రం ఇచ్చేస్తాడు. ఆయన ఇస్తే దాని విలువ నీకు తెలియదు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలని తెలుసుకోవాలి, అప్పుడే ఇస్తాను నీకు. నీ ఆలోచన కాదని, నా ఆలోచన కాదని, ఎవరి ఆలోచన అది? అందుకని మన వంతు ఏమంటే దేవుని అడగటం మన వంతు, కార్యం చేసే వంతు ఎవరిది? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు పోత చికెన్ ఒకే తీసుకొని పోండి, సంతోషంగా తినే దూరం ప్రార్థన చేసుకుని దాని గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే కన్నా దేవుడికి తెలుసు నీ పరిస్థితి బిడ్డ, నీ కుటుంబం కోసం దేవుడికి తెలుసు, ఆయన చేస్తాడు. అందుకే ఫిలిప్పీని ఎరిగి ఉండి కూడా, శిష్యుల్ని ఎరిగి ఉండి కూడా ఆ శిష్యులను దేవుడు ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నించినప్పుడు చెప్పినప్పుడు వారు కలవరపడ్డారు, తొందరపడ్డారు. కానీ దేవుడు అక్కడ అద్భుతాన్ని చేయగలిగారు. ఆయన హల్లెలూయా. అంటే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో అలాంటి అద్భుతాన్ని జరిగించని దయచేసి ఇప్పుడు దేవుడు తన కార్యం నాకు జరిగిస్తాడు అనుకున్న వారు లేచి నిలబడదాం. మీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆ కృపగల తండ్రి తన కార్యాన్ని ఆయన చేయండి. ఆ ప్రభు మనల్ని బలపరచండి. ఆయన గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఏది నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏ కార్యాలు నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో అది దేవునికి చెప్పి ఆయనకు తెలుసు. మనకి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి ఆయనకి తెలుసు. తొందరపడద్దు. తొందరపడదాని వల్ల నీకు నష్టం, తొందరపడదాని వల్ల నీకు బాధ, తొందరపడే వల్ల నువ్వు అనేక సమస్యలు కొని తెచ్చుకుంటావు, ఇబ్బందులు తెచ్చుకుంటావు. ఒక్కొక్కసారి నీ ప్రాణానికి నువ్వు నిప్పు తెచ్చుకుంటావు. ఎందుకో తెలుసా? తొందరపాటు వల్ల. ఆలోచన వద్దు, అలాంటి టెన్షన్లు మనకు వద్దు. దేవుడు కార్యాలు చేస్తాడు. యేసయ్య నీ దగ్గర ఉన్నప్పుడు, నీవు యేసయ్య దగ్గర ఉన్నప్పుడు ఆయన అన్నీ చూసుకుంటాడు. నీ గురించి అన్నీ చూసుకుంటాడు. నీవు యేసయ్య దగ్గర ఉండేలాగా నువ్వు చూసుకో. ప్రభువే తన కృపను దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. విజయపై కోసం ప్రార్థన చేస్తున్నాను.
దేవుడు తన చిత్తాన్ని పట్ల జరిగించని అన్న ఈ రెండు చేతులు పైపెట్టి నీకేం కావాలని తెలుసు. అందుకే ఈ రోజు నీతో మాట్లాడినాడు. ప్రభు నీకు ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్మృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం భజించి నీ పొగడనా స్వామి. స్మృతి చేసి నీ పాడనా స్తోత్రగీతం దాని ఏలును సింహపు బోనును కాపాడినది నీవే కదా. దాని ఏలును సింహపు బోనును కాపాడినది నీవే కదా. జయ ప్రళయములో నోవాను కాచిన, జయ ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 కృప కలిగిన మా తండ్రి నీకు వందనాలు ప్రభువైనా. ఏ పునరుద్ధరణ ప్రభువైన తండ్రి మాకు ఏది కావాలో ఏది ఉన్న దేవుడు ప్రభా, ఏది చెయ్యాలని ఎరిగిన దేవుడు ప్రభాన తండ్రి నాయన. మమ్మల్ని ఒక ప్రశ్నగా మార్చుకున్నా, మా కుటుంబాన్ని ఒక ప్రశ్నగా మార్చుకున్న తండ్రి ప్రభువైన మీ కార్యము ప్రభా జరిగించడానికి చూస్తున్న దేవుడు నా తండ్రి వందనాలు ప్రభువైన. ఎవరు కూడా మీరు ప్రభా మిమ్మల్ని నమ్మి నష్టపోయారని, మీరు నమ్మి బాధపడ్డారని, సమస్యలు పెట్టారని అదే చెప్పుకున్నా తండ్రి ఆ ప్రశ్న పడకుండా ప్రభువైన. ఓ ప్రతి కుటుంబాన్ని, ఓ ప్రతి వ్యక్తిని, ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో తన చేతులు పైకెత్తగలిగారో వారి జీవితంలో మీ కార్యము ప్రభువుని పాలించడానికి మీకు వందనాలు ప్రభువైన. మీ కార్యం ప్రభావం జరిగించడం మీకు ప్రతి విషయంలో నాయన ఘనత మహిమ ప్రభావాలు ఎక్కున్నాయన. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.